రాష్ట్రంలో ఎన్నికల సీజన్ కావడంతో మద్యం సరఫరాకు బ్రేక్ పడనుంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో మద్యం రిటైలర్లకు రెగ్యులర్ కోటాలో కోత విధించాలని నిర్ణయించారు అధికారులు. దీంతో ఎన్నికల వేళ మద్యానికి డిమాండ్ ఉన్నా ఈసీ నిర్ణయంతో కొరత ఏర్పడనుంది. మద్యం అమ్మకాల్లో గత ఏడాదితో పోలిస్తే ఈసారి 15% మద్యం అమ్మకాలు పెరిగాయి. అయితే లైసెన్స్ ఫీజు కంటే 7 రెట్ల కన్నా ఎక్కువ అమ్మకం జరిగితే అమ్మకాలపై వచ్చే లాభాల్లో 14% అదనపు ప్రివిలేజ్ ఫీజు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. మద్యం డీలర్లకు గత ఏడాది ఎంత మద్యం సరఫరా జరిగిందో ఇప్పుడు అంత మొత్తం మద్యం మాత్రమే ఇవ్వాలని ఎక్సైజ్ శాఖను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏప్రిల్, మే నెలల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. దీని ఫలితంగా ప్రస్తుతం ఉన్న సాధారణ డిమాండ్ కంటే కూడా సరఫరా తగ్గనుంది. ఇక ఎన్నికల సమయంలో మద్యం అమ్మకాలు భారీగా పెరగటం సర్వసాధారణమే. దీంతో వచ్చే 3 నెలల్లో మద్యానికి భారీగా గిరాకీ పెరగనుందని అంచనా. అదీగాక 3 రకాల ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్రంలో 9 రోజుల పాటు మద్యం షాపులను మూసేయాల్సి ఉంటుంది. ఇది కూడా వ్యాపారంపై ఎఫెక్ట్ చూపించనుంది. ఇదిలా ఉంటే ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర సరిహద్దులోనే కాకుండా రాష్ట్రం లోపల కూడా మద్యం రవాణా, సరఫరాపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మద్యం అక్రమ రవాణా కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే లెక్కలు చూపని డబ్బుతో పాటు భారీగా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.